కానీ ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటంటే అంటే మీకు అధికార ప్రతినిధిగా ఎప్పుడు ఇచ్చారు? నేను రాగానే ఇచ్చారు, పార్టీలో చేరంగానే ఇచ్చారు నాకు స్పోక్స్ పర్సన్గా. ఎన్నికల ముందు సీట్ అడగలేదా మీరు? నేను సీట్ అడగలేదు. రాగానే అడిగి అక్కడ ఉన్నోళ్ళని మళ్ళీ పక్కకు తప్పుకోమని వాళ్ళు వెన్నుపోటు పొడిచి ఎందుకు చూద్దాము, కొంత టైం పార్టీలో పనిచేద్దాము, నెక్స్ట్ టైంకి రెడీ అయిదాము, ఈసారికి రెడీ అయిదాము అనుకొని చేసిన. ఆ రకంగా చేసుకొస్తున్నా. తర్వాత కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు అధికార ప్రతినిధి అయినా ఇప్పుడు మరి ఆయన పార్టీ అధ్యక్షులు మారారు కదా, ఆయనతో కూడా మీకు కంఫర్ట్ గానే ఉందా? ఉంది. లక్ష్మణ్ గారితో కూడా కంఫర్ట్ గానే ఉంది. వాళ్ళు అది నేను చేరింది కొత్త కాబట్టి నాతో పెద్ద ఏం లేదు. స్వరాజ్యం గారి బిడ్డగా నన్ను అందరు గౌరవిస్తారు. జనం ఎంత గౌరవించిండో పార్టీలో వాళ్ళు కూడా అట్నే గౌరవిస్తారు. ఆ మాత్రం కంఫర్ట్ జోన్ నాకుంది రాజకీయ పార్టీ. రాగానే మీకైతే అధికార ప్రతినిధి ఇచ్చారు. ఇప్పుడు చైల్డ్ లేబర్ బోర్డు మెంబర్ని నేను ఇచ్చారు, పార్టీ ఇచ్చింది. రైల్వే బోర్డు మెంబర్ ఇచ్చింది నాకు. చైల్డ్ లేబర్ బోర్డు ఎందుకు ఇచ్చిందంటే గతంలో నేను సేవ్ ద గర్ల్ చైల్డ్ చాలా పెద్ద ఎత్తున మా జిల్లాలో దేవరకొండ తండాల వైపు ఆడపిల్లల్ని బాగా అమ్మడము, చంపేయడము ఇవన్నీ జరుగుతుంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినాం మేము. ఈ ఊయ్యాల పెట్టక ముందు ఊయ్యాల అని చిన్న శిశుగ్రహ ఉంది కదా, అది పెట్టించే అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అవేర్నెస్ చంపేసేవాళ్ళు లోపల భ్రూణ హత్యలు, అబార్షన్స్, ఆరోగ్యాలు పాడవటము, ఈ ఆడపిల్లలు పుడతా ఉంటే మొగోళ్ళు వదిలేయడం ఇవన్నీ కొంచెం చాలా వరకు తగ్గుతున్నాయి ఇప్పుడు. ఇంకా కూడా ఉన్నాయి. దాని మీద పెద్ద ఎత్తునే వర్క్ చేసినాం. చాలా వరకు ఆడ దేవరకొండ నా పార్లమెంట్ బెల్ట్లో ఉండే అది. సో నేను ఎన్నికలప్పుడు చూసి ఆ వాతావరణం తర్వాత పనిచేసిన దాని మీద ఎన్నికలు అయిపోయినాక. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ కూడా గిరిజన ఆశ్రమంలో 12 మంది పిల్లల్ని హాస్టల్ వార్డెన్ చేరిస్తే దాని మీద పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసినాము, వాడిని సస్పెండ్ చేయించినాము. దానికి కాంపౌండ్ లేదు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆడపిల్లల హాస్టల్ కంటే. అప్పుడు కలెక్టర్ అది శాంక్షన్ చేసి ఇమీడియట్గా కట్టించిండు. అట్లా అసలు ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. యాక్చువల్గానైతే ఆడపిల్లల హాస్టల్స్కి ప్రొటెక్షన్ ఎంత మాత్రం ఉంది, ఈ బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయి, ఆ లేక బయటికి వెళ్ళిన సందర్భంలో జరుగుతున్న ఘటనలు ఉన్నాయి. అట్లాంటివన్నీ సర్వే చేసి అసలు గవర్నమెంట్ చాలా ఫండ్స్ ఇస్తుందండి, సెంట్రల్ గవర్నమెంట్. వాటి గురించి మౌలిక వసతుల గురించి ఇక్కడ సరిగ్గా రిప్రజెంట్ చేయట్లేరు, కట్టించట్లేరు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఎన్నికలు వస్తాయి. ఇది కూడా చాలా ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయి అంటారా? ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయి అనేది పెద్ద మీ అందరికి తెలిసిన. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు అయితేంది అవన్నీ కూడా డైవర్ట్ అవుతున్న మొన్నటి వరకు. ఈ మధ్యన ఏదో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కొంచెము జాగ్రత్తగా పెడుతున్నారు కానీ చాలా వరకు డైవర్ట్ అయిపోయినాయి. ఆ బ్యాక్లాగ్ నిధులు కూడా దేవాలి, ఇప్పుడు వస్తున్నాయి కూడా ఉన్నాయి. బాత్రూమ్ల గురించి చాలా ఫండ్స్ వచ్చి మూలుగుతున్నాయి. అంటే స్వచ్ఛ భారత్లో అవన్నీ వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఇవాళ కాళేశ్వరం ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అని ఎందుకు ఇవన్నీ చేయరు? ఇప్పుడు ఒకటే అభివృద్ధి అంటే ఈ గోడలు బిల్డింగ్లు కాదు, మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు పెంచాలి అని ఇప్పటి ఎజెండా కాదు కదా అది. ఇవన్నీ ఎందుకు చూడరు? ఒక విద్య ఒకటి బాగుపడితే, వైద్యం బాగుపడితే ఎంతో పెద్ద ఎత్తున ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. ఈ రెండు బేసిక్గా ఈ తండాలు కానీ ముఖ్యంగా తండాలు వాళ్ళకి వైద్యం మీ అందరికీ తెలుసు. ఆంధ్ర వైపు కూడా మన్యం ప్రాంతంలో ఎట్లుంటుంది, వాళ్ళు డెలివరీస్కి ఎంత ఇబ్బంది పడతారు, ఎంత దూరం పోవడానికి. ఇప్పటికి కూడా హాస్పిటల్స్ అందుబాటులో లేక జరుగుతున్న వీటి గురించి ఎవరైతారు? ఎప్పుడు ఇండివిజువల్ కెపాసిటీలో చేస్తున్నారంటే పార్టీ పరంగా చేస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో అని వచ్చింది, దానికి వింగు కూడా ఉంది పార్టీలో. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మన అభిప్రాయాలు చెప్పి వాళ్ళు గైడ్ చేయటం. మేము ఇండివిజువల్గా చేసినప్పుడు ఇండివిజువల్గా చేసినాం. పీఆర్పీలో నేను ఎంపీకి ఓడిపోయిన తర్వాత ఇండివిజువల్గానే ఈ టఫ్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో పనిచేస్తూ అటు కూడా పనిచేసేది. దిలీప్, నేను, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవరావు జాదవ్ వీళ్ళందరం కలిసి కొన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. అది నేను ఇండివిజువల్గా చేసిన, వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు నాకు. అక్కడ మన పాత యంత్రాంగం పీఆర్పీ వాళ్ళు కూడా ఉండేది. వాళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు పోయినా ఏ కార్యక్రమం మీద వాళ్ళందరూ వస్తారు, సపోర్ట్ చేస్తారు.